రొటేషనల్ డైనమిక్స్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా టార్క్ మీద ఉండే ప్రాబ్లం ఏమిచ్చాడంటే, ఒక కార్డ్ ఇలా ఉంది, దానికి ఒక వైర్తో ఏం చేశాడంటే కన్నా ఒక మాస్ ఎంని ఇలా సస్పెండ్ చేశాడనమాట. ఇనిషియల్గా అది రెస్ట్లో ఉంది, ఇలా వదిలేశాడు. ఇలా వదిలేసిన తర్వాత హెచ్ హైట్ ఫాల్ అయిన తర్వాత దాని యొక్క స్క్వేర్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఓకేనా, అయితే ఇక్కడ ఏమేనంటే ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ 0, ఇది ఏ అనే ఎక్సలరేషన్ తో ఫాల్ అవుతుంది అనుకుంటే దెన్ v² - v² = 2ah, దెన్ v² = u0 కాబట్టి 2ah అవుతుంది అనమాట. అబౌట్ ద సెంటర్ టెన్షన్ చేస్తున్న టార్క్ ఎంత అంటే టౌ = ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రేడియస్ స్మాల్ అవుతుంది. దెన్ టార్క్ ఫార్ములా iα, దెన్ t = ఆల్ఫా ప్లేస్ లో a/r సబ్స్టిట్యూట్ చేస్తే ia/r² అవుతుంది టార్క్ ఫార్ములా. న్యూటన్స్ సెకండ్ లా ప్రకారం దీనికి అప్లై చేస్తే యాక్సలరేషన్ డౌన్వర్డ్స్, ఈ డైరెక్షన్ లో ఉండేది గ్రావిటేషనల్ ఫోర్స్ కాబట్టి దానికి +mg, ఆపోజిట్ డైరెక్షన్ లో టార్క్ ఉంది కాబట్టి -t. టార్క్ వాల్యూ తీసుకుని వెళ్ళి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే యాక్సలరేషన్ ఫార్ములా ఏమొస్తుంది అంటే mgr²/i + mr² వస్తుంది. కానీ రొటేషనల్ డైనమిక్స్ లో లీనియర్ వెలాసిటీ యాంగులర్ వెలాసిటీ ఇంటూ స్మాలర్, దెన్ v² = ω²r². కానీ v² అంటే 2ah కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ω² ఇక్కడ r² క్యాన్సిల్ అయితే ω² వాల్యూ 2mgh/i + mr² వస్తుంది.